ఆక్రమణలపైన హైడ్రా దూకుడు పెంచింది. కబ్జాదారుల గుండెల్లో గుబేలు పుట్టిస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడలో హైడ్రా ఆదివారం కూల్చివేతలు చేపట్టింది. సర్వే నెంబర్ 951, 952లో పంచాయతీ లేఅవుట్లలో తమ ఫ్లాట్లను సమ్మిరెడ్డి, బాలరెడ్డి ఆక్రమించినట్టు, రోడ్డు లేకుండా అడ్డుగోడలు కట్టారని రాధేదామం లేఅవుట్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హైడ్రా చర్యలు తీసుకుంది. భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ పరిశీలించగా 1986లో భూ యజమానులు కె రాములు, పెద్దయ్య, ఈసయ్య పంచాయతీ లేఅవుట్ వేసినట్టుగా నిర్ధారణ అయింది. సమ్మిరెడ్డి, బాలరెడ్డి భూమిని స్వాధీనం చేసుకుని వ్యవసాయ క్షేత్రం నిర్మించడంతో పాటు పలు ఫ్లాట్లను సొంతం చేసుకుని అంతర్గత రోడ్లు బ్లాక్ చేసినట్లు హైడ్రా అధికారులు కన్ఫర్మ్ చేశారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల విచారణ తర్వాత ఆ వ్యవసాయ భూమి ప్రహారీ ఫెన్సింగ్ కూల్చివేతకు హైడ్రా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసు బందోబస్తు నడుమ నిర్మాణాలు కూల్చివేశారు. 86లో ఈ లేఅవుట్ అయ్యిందండి. లేఅవుట్ అయిన తర్వాత ఈ పాస్బుక్లు, దొంగ పాస్బుక్లు ఎవరో వచ్చి ఎంఆర్ఓ వాళ్ళు డబ్బులు తీసుకొని ఇచ్చిండు. 2009లోనే ఇస్తే మేము ఆర్డీఓ దగ్గరికి, కలెక్టర్కి మేము అప్పీల్కి పోతే వాళ్ళు క్యాన్సిల్ చేసేసారు. 2011లోనే క్యాన్సిల్ అయిన తర్వాత 13లో ఈ సమ్మిరెడ్డి బాలరెడ్డి అనే అతను కొని దాన్ని కబ్జా చేసి, కొంతం శేఖర్ రెడ్డి 2 ఎకరాల 20 గుంటలు, ఇతను 5 ఎకరాలు కొని కబ్జా చేసి చుట్టుముట్టు ఫెన్సింగ్ వేసుకున్నాడు. దాన్ని కడీలు పీకనికి పోతే మిమ్మల్ని చంపేస్తాము అనేసి పోలీస్ స్టేషన్ పోతే పోలీసులు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకే వంత వాడిరండి. మున్సిపల్ ఆఫీస్లో మేము కంప్లైంట్ ఇచ్చినా యాక్షన్ తీసుకోలేదు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా యాక్షన్ తీసుకోలేదు. స్టేటస్ కో ఇద్దరు మెయింటైన్ చేయాలి, ప్లాట్ ఓనర్స్, ల్యాండ్ ఓనర్. కానీ అతను 1 ఇయర్ నుంచి అగర్వాల్ సార్ చనిపోయింది అనేసి వచ్చి ఇవన్నీ మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో పోయిన సంవత్సరం మేలో మున్సిపల్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇవి కన్స్ట్రక్షన్ చేసింది. ఆపండి అని మేము ఎంతమంది దగ్గర కోర్టు నుంచి తీసుకురా మీరు అని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ చేయని పని రంగనాథ్ సార్ చేశారు. రంగనాథ్ సార్కి మేము అందరము రుణపడి ఉంటాము. రంగనాథ్ సార్ ఏ పార్టీ కోసమో ఎవరి కోసమో పని చేయట్లేదు. పేదవాళ్ళ పక్షాన రేవంత్ రెడ్డి గారు సమక్షంలో రంగనాథ్ సారు పనిచేస్తున్నారు. దీనికి ఏ పొలిటికల్ లీడర్లు వీళ్ళని ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడి నుంచి పంపించాలి అని ఎవరు ఒత్తిడి చేసినా వాళ్ళని బజార్ కీడ్చి మేము మాత్రం ప్రజలలో నిలబెట్టడం ఖాయం.